శరీరలోని కణాల నుండి కార్బన్ డయాక్సైడ్ CO2 ముక్కు ద్వారా బయటకు వెళ్లే ప్రక్రియను శ్వాసక్రియ అంటారు. ఈ ప్రయాణం ప్రధానంగా 3 దశల్లో జరుగుతుంది. 1. కణాల నుండి గుండెకు రక్త ప్రసరణ ద్వారా మనం తీసుకున్న ఆహారం కణాలలో ఆక్సిజన్తో కలిసి శక్తిగా మారినప్పుడు ఉప ఉత్పత్తిగా కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. కణాల నుండి CO2 రక్తంలోని ప్లాస్మాలో కరుగుతుంది లేదా హీమోగ్లోబిన్తో కలుస్తుంది. ఈ మలిన రక్తం డిఆక్సిజనేటెడ్ బ్లడ్ సిరల వెయిన్స్ ద్వారా ప్రయాణించి గుండెలోని కుడి కర్ణిక రైట్ ఏట్రియం చేరుకుంటుంది. అక్కడి నుండి కుడి జఠరిక రైట్ వెంట్రికల్లోకి వెళ్తుంది. 2. గుండె నుండి ఊపిరితిత్తులకు గుండె రక్తాన్ని శుద్ధి చేయడం కోసం ఊపిరితిత్తులకు పంపుతుంది. కుడి జఠరిక నుండి పుప్పుసు ధమని పల్మనరీ ఆర్టరీ ద్వారా కార్బన్ డయాక్సైడ్ కలిగిన రక్తం ఊపిరితిత్తులకు చేరుతుంది. ఊపిరితిత్తులలోని చిన్న గాలి గదులను వాయుకోశాలు ఆల్వియోలి అంటారు. ఇక్కడ వాయు మార్పిడి జరుగుతుంది. రక్తంలోని CO2 వాయుకోశాల్లోకి ప్రవేశిస్తుంది.